గొప్పవాడని. మరియు ఆశ్రమంలో కట్టుకొని నడుపుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది, కట్టడం అంటే కట్టుకుని నడుపుకోకపోవడం అనేది చాలా చక్కగా చెప్పినారు. వారికి ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ నిర్మలానంద రంగప్ప గారు నీలాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గురు సమర్శితం సద్గురుదేవ నమో నమః. మరి అట్లనే అలంకరించిన పెద్దలకు మా మీనచ్చమ్మ గారికి, సురేష్ రెడ్డి అన్నగారికి, మరి భోజప్ప గారికి, ప్రతి ఒక్కరికి నా వందనములు జరుగుతూ మరి బోధ చెప్పమని అంటున్నారు కానీ మరి నాకు ఏం తెలియదు. మరి ఆశ్రమం కట్టుకొని వంటలు చేసుకొని తినడము సెలనేసుకొని పోవడం కాదు, దీనిని బందోబస్తు నడిపించుకోవడమే మహాపుణ్యమని పెద్దల నిర్ణయం ఇది. మనం చెప్పేది కాదు. మనం చేసే పనికి పక్కనోళ్ళు నాగపట్ల పని చేయరాదు. ఒక నెల మీద కొట్టినట్టు మన తెలుపుల బదులు ఉన్నారు. వాడు 100 ఒక్కడు కానీ 2 కానీ అప్పుడు మన సరిపోతుంది. కానీ మనమ్మ గారికి ఇంటింటి పని చేయరాదు. ఇప్పుడు చిన్నగా మన ఆడాళ్ళు చెప్పినారు, అంతకంటే అద్భుతం కాదు మనము మన పిల్లలు. మరి అందరూ వనగూడి ఆశ్రమం కట్టుకున్నారు. దయచేసి మంచిగా నడుపుకుంటే బాగుంటుంది. అహంకారం మధ్య దున్నపొత్తలాగా ఎదురుతో మనం మంచడం కాదు. ప్రతి ఒక్కరికి అయితే ఉంది. అహం అనే పదార్థం పోగొట్టుకునికి ఎవరికి అయితే లేదు. ఇప్పుడు ఉన్నవనుకుంది, దుడ్డు లేదనుకుంది. ఈ నీతులకి ప్రబోధం పట్టదు. దీన్ని చెప్పడము వినడం పెద్ద గొప్పతనం కాదు. దీన్ని నడక ఎవడైతే నడుస్తాడో వాడే గుర్తుతుంది. నేను పెద్ద మూతవారి నేను ఉపన్యాసం చెప్పినా నాకంటే ఎవరు చెప్పలేదు అనేది కాదు. దీన్ని నడక ఎవరైతే మంచిగా నడిచి వానికాడికే ఇతరులకు కూడా నేను చెప్పొద్దు. నేను నడకని ఏముంది నేను భద్రించుకో. నేను ఇంకోని భద్రిస్తాను, నేను ఇంకోని లేదు. మొదలు భద్రమైతే వాళ్ళందరూ భద్రమవుతారు. ఇట్లనే ఇప్పుడే చెప్పిన భోజపన్న కూడా జీవులు ఎనభై 4 లక్షల జీవరాక్షసుల మానవ జన్మ గొప్పది. దీనంత లక్షకోటి జాతి లేవు. అన్ని గొప్పవి మంచిగా అవి. దానికి మార్పు లేవు, ఏం అన్నిక లేదు. అవి ఏం జీవనం చేస్తావో దానికే స్వతంత్రం లేదు. ఈ నా కొడుకు మార్పులు వచ్చినా, డబ్బున్నా, ధనం ఉన్నా మంచి కొడుకు ముసందరూ పోతాడు. ఎందుకంటే నేను పని దుబ్బరంగా ఆసనకాడ మనకి ఏం తక్కబడింది, నాకేం తక్కబలేదు. మా అప్ప నర్సిరెడ్డి గారు ఎక్కడ ఉండడం కానీ నా హృదయంలో పైన ఉన్నాడు. కానీ అతను ఆజ్ఞ ఇంతవరకు తప్పను. నా జన్మం పోయేంత వల్ల తప్పను. జ్వరం వచ్చినా, జడ్డు వచ్చినా ఆశ్రమ సేవ తప్పలేదు. ఇదే నాకు గొప్పది. ఏమబ్బా, ఆశ్రమ సేవనే మహా గొప్పది. ఉపన్యాసాలు చెప్పడము, నేను అందరికి జన్మరాహిత్యం చేస్తాను కాదు. జన్మరాహిత్యం ఏమిటికుంది అసలు చెప్పని? జన్మరాహిత్యం ఏమిటికైతే ఉంది. స్థూలము, సూక్ష్మము, కారణము, ఆకారం 4 చర్యలు ఉన్నాయి కదా. ఏ చర్యలకి జన్మరాహిత్యం చెప్పరు. ఇది గురు సూచన నారాయణకి ఎరిగిన వారికి సరిపోతుంది, కానీ అందరికీ సరిపోదు. చాలు, ఇంతటితో నేను ఉపన్యాసం ముగిస్తున్నా. జై శ్రీ సద్గురు పురాణకు.